ఇక వయస్సు తెరల్ని తీరా ఉలక్క పలక్క దుడుక్కు పనేదు చేయరా చేయరా మీ అందరికీ తెలిసినట్టు లేడీ స్పెషల్. లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ ద ఇద్దరు కమెడియన్స్ అండ్ అలాగే కామెడీ మహారాణి గీతా భగత్ అలాంగ్ విత్ యోగా సిస్టర్స్ అండ్ అంజలి. కాటు కెట్టిన కళ్ళని చూస్తే కైపులాగా ఎగిరను మనసే అయ్య బాబు ఇంతందంగా ఎట్టా పుట్టావే అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుకు నీకో కలర్ ఫోటో దిగుతా. మా కామెడీ క్వీన్స్ వచ్చేసారు కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ యువర్ ఫేవరెట్ రౌండ్ పంచ్ పతాకా. మనం ఎలాంటి ప్లేసెస్ లో ఎక్కువగా గడపడానికి ఇష్టపడతాము? ఎక్కువ టైం బ్యూటీ పార్లర్ లో ఉండడానికి. కాలేజ్ స్టూడెంట్ అనుకుని అందులో పని చేస్తున్నావా? ఓపెన్ వైఫై ఉన్నప్పుడు అక్కడ కదా చాలా మంది ఎక్కడ ఎక్స్క్యూజ్ మీ మీ దగ్గర ఓపెన్ వైఫై నో ఉందా? క్లోజ్డ్. జాతరలో రికార్డింగ్ డాన్స్ అప్పుడు. మమత జాతరకి వెళ్ళి కూడా అక్కడ కూడా మమతల తల్లి. ఒకసారి రా పైకి రా. జాతర డాన్స్ చేయాలో జాతర డాన్స్ మమతల తల్లి పాట మీద. మమతల గ్రాఫిక్స్ లో సాఫ్ట్ గా వేసుకోండి, సాఫ్ట్ గా. నెక్స్ట్ గర్ల్ ఫ్రెండ్ ఒళ్ళో పడుకున్నప్పుడు. గర్ల్ ఫ్రెండ్ ఒళ్ళో పడుకున్నప్పుడు ఆ చోటు ఎంత బాగా అనిపిస్తుంది అంటే ఎప్పుడు అక్కడే మొత్తం ఉండాలి. ఇల్లు క్లీన్ చేసే చూడు నా గర్ల్ ఫ్రెండ్. ఇక్కడ మూకీ జరుగుతుంది. నెక్స్ట్ సమ్మర్ లో గోవా బీచ్ లలో ఎక్కువ ఉండడం ఇష్టం. ఏం చేస్తావు? షార్ట్ చెడ్డీస్ సమ్మర్ లో బీచ్ టైమ్ లో అంత హాట్ వెదర్ లో బికినీ వేసుకొని హాట్ గా పరిగెత్తుకుంటూ రవి వస్తుంటే నెక్స్ట్ బస్ స్టాప్ లో ఎక్కువ ఉండడానికి ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ పటాస్ బస్ స్టాప్. ఓకే, ఇక్కడ చాలా మంది అమ్మాయిలు ఉన్నారు, చాలా మంది అందమైన అమ్మాయిలు ఉన్నారు. నువ్వు అసలు అందాలను ఎలా చూస్తావు, ఎలా లైన్ వేస్తావు చూస్తాం మేము. రా ఇడికి రా. బస్ ఎక్కడికి వెళ్తుంది ఇలా వచ్చి? ఎక్స్క్యూజ్ మీ, దిస్ 20 Nonsense, I'm talking to him. No, I am talking to him. No. ఈ దెబ్బతో వాడు ఎంజాయ్ చేస్తుండే. నెక్స్ట్ ఆయన నా పేరు చందు. ఆన్సర్ చెప్పు. నాకైతే పటాస్ ఎట్టుకొచ్చినప్పుడు ఎంజాయ్ అనిపిస్తుంది. ఎక్కువ టైం ఈడనే స్పెండ్ చేయాలని. అందుకే ఇంకొకసారి 1 2 3 గో. ఇదంతా కాదు కానీ ఈ స్టెప్ మా గీత చేస్తుంది. గీత 3 2 1 గో. హలో, ఇంతటితో పచ్చిపటాక ఫస్ట్ టాపిక్. there's some technical lag here. Let's go to the second topic. ఇలాంటి సందర్భాల్లో బాధ లేకపోయినా
కన్నీళ్ళు వస్తాయి. బాగా నవ్వినప్పుడు కన్నీళ్ళు వస్తాయి. నువ్వు ఇప్పుడు ఎట్లా నవ్వాలంటే కన్నీళ్ళు రావాలి, నేను చూడాలి. వద్దు ఇప్పుడు వద్దు, భయపడతారు మీరంతా. నా నవ్వు కంటే భయంకరమైన నవ్వు ఈ పట్టా స్టేజ్ మీద ఎవరిది లేదు. కమాన్ నవ్వు. నేను ఒక జోక్ చెప్తా, నవ్వు. చెప్పండి జోక్. నవ్విందే పైనుంచి జారిపడ్డ చందమామ ముక్కమా. గాలిపటాల సుధాకర్ స్కిట్ చూసినప్పుడు 1 2 3 గో. ఓ ముత్యాల రెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ రాములమ్మ. నెక్స్ట్. బైక్ రైడ్ చేసేటప్పుడు బైక్ రైడ్ చేసినప్పుడు కన్నీళ్ళు వస్తాయి. నోడినప్పుడు గాలి ఇట్లా కళ్ళలో పోయి. రే బండిని బర్రెందుకు నడిపిస్తుంది? అమ్మాయిని వెనకాల కూర్చోబెట్టుకొని 100 స్పీడ్ లో వెళ్తున్నప్పుడు కన్నీళ్ళు వస్తాయి. అవును, ఆ అమ్మాయి ఏం చేయనప్పుడు, ఆ అమ్మాయి దగ్గర రానప్పుడు, స్పీడ్ బ్రేకర్లు కనదూరంగా కనిపించినప్పుడు కన్నీళ్ళు వస్తాయి. మన పటాస్ కి యూట్యూబ్ స్టార్ గాలిపటాల సుధాకర్ ఎలాగైతే ఉన్నాడో, మన లేడీ యూట్యూబ్ స్టార్ గాలిపటాల సుధాకర్ రెడీ అవుతుంది. తనే షీజ్ నన్ అదర్ దెన్ అంజలి. నువ్వు పలికేదే తిరుగులేని వేదం, నువ్వు చేసేదే ఎదురులేని చట్టం, ఓర్పులోన ధరణి మాతవమ్మ. కమాన్ సుధాకర్. లేడీస్ సుధాకర్. కానీ మా ఫాలోయింగ్ తెలియకుండా మాట్లాడుతున్నారు మీరందరూ. మీ ఫాలోయింగ్ మామూలుగా ఉంటది కానీ కామెడీ మాత్రం ఏముండదు. కామెడీ చేయకుండా కూడా ఫాలోయింగ్ రావడం అంటే అద్ది బేబీ. నేర్చుకోమని చెప్పు కొంతమంది నేర్చుకోమని చెప్పు. గీత లాగా సగం కూడా చేస్తున్నావు ఇవాళ హిట్. గీత స్టార్ట్ చేయగానే అందరు పాడుకుంటారు. అట్లీస్ట్ నేను స్టార్ట్ చేసిన ఒక 2 గీత జనాల కోసం కాదు, నా కోసం చేస్తుంది, అది తెలుసు. సరే, ఒక బాబు వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు అనమాట, అమ్మ నాకు ఆడుకోవడానికి ఒక బుజ్జి తమ్ముడు కావాలి, ఇవ్వవా అంటాడు. అంటే వాళ్ళ అమ్మ అంటుంది, నాన్న దుబాయ్ లో ఉన్నాడు కదా, వచ్చిన తర్వాత ఆలోచిద్దామని. వెంటనే వాడు అంటారు, లేదు నాన్నకి సర్ప్రైజ్ ఇద్దామమ్మా. నోరు మూసుకొని కూర్చో, నువ్వే మీ నాన్నకి పెద్ద సర్ప్రైజ్. వెంటనే బాబు కూర్చుని ఇలా సైలెంట్ గా చూస్తూ ఉన్నాడు అనమాట. వాళ్ళ మదర్ కూడా సైలెంట్ గా చూస్తుంది. వాళ్ళ నాన్న వచ్చాడు, అరే ఏంట్రా మీ అమ్మేనా, ఎంత సైలెంట్ గా ఉంది, ఏం చేసావరా అని అన్నాడు. అంటే వాళ్ళ బాబు, ఏం లేదు నాన్న, అమ్మ లిప్స్టిక్ అడిగితే ఫెవిక్విక్ ఇచ్చానులే అన్నాడు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉన్నారనమాట. వాళ్ళు ఒక యాక్సిడెంట్ లో చచ్చిపోతారు. చాలా రోజుల తర్వాత ఎదురు పడతారు చనిపోయిన తర్వాత. అయితే వైఫ్ అంది, ఏమండి మీరెంతో మారిపోయారండి చచ్చిపోయిన తర్వాత, అచ్చు దెయ్యంలాగే ఉన్నారండి, చాలా మారిపోయారు మీరు అనగానే భర్త, నీలో మాత్రం ఏ మార్పు లేదే, అప్పుడు దెయ్యంలాగే ఉండేదానివి ఇప్పుడు కూడా. బేసిక్ గా అబ్బాయిలందరూ ఎక్కువగా చాట్ చేస్తూ ఉంటారు కదా, అలాగే చాట్ చేస్తూ ఉన్నారు. ఆ చాటింగ్ లో ఒక అమ్మాయి పరిచయం అయింది. అమ్మాయి పరిచయం అయిన తర్వాత పెళ్ళైపోయింది. 2 months హ్యాపీగా ఉన్నారు. 2 months తర్వాత అబ్బాయికి నిజం తెలిసింది. లేదు, అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళయిందని. అంతే, అబ్బాయి వెరీ అప్సెట్ అయిపోయాడు. అప్సెట్ అయిపోయి వెంటనే అమ్మాయి మీద కేసు పెట్టేశాడు. కేసు పెట్టగానే జడ్జికి అన్న అబ్బాయికి కాన్వర్సేషన్ జరుగుతుంది అనమాట. జడ్జి గారు అడిగారు, నువ్వు ఏం చేస్తుంటావు అనగానే అబ్బాయి, నేను క్రికెటర్ని అన్నాడు. క్రికెట్ లో ఏమేమి ఉంటాయి? బాల్, బ్యాట్, బౌలింగ్, బ్యాటింగ్, వికెట్ కీపర్ ఇలా ఉంటాయి. నువ్వేంటి అన్నాడు. అంటే నేను బౌలర్ని అన్నాడు. బౌలింగ్ లో కూడా చాలా ఉంటాయి, ఫాస్ట్ బౌలర్, స్లో బౌలర్, స్పిన్ బౌలర్. అంటే నేను స్పిన్నర్ ని అన్నాడు. మరి ఇంకేంటయ్యా నీ ప్రాబ్లం, ఎప్పుడైనా స్పిన్నర్ కి ఫ్రెష్ బంతి దొరికిద్దా, ఎందుకు బాధపడుతున్నావు అన్నాడు. ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి చెప్తాడు, డాక్టర్ గారు ఈ మధ్య నాకు మతిమరుపు మరీ ఎక్కువైపోతుందండి, నిన్న మీ దగ్గరికి వద్దాం అనుకుని నేను లాయర్ గారి దగ్గరికి వెళ్ళిపోయాను అన్నాడు. వెంటనే ఆయన, అవునా, రేపన్నా కరెక్ట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, నేను డాక్టర్ని కాదు ఇంజనీర్ని, ఓకే. ఒక అత్తగారు ఉన్నారు. అత్తగారు మా శ్రీముఖి అనుకుందాం. ఓకే, శ్రీముఖి అత్తగారు అయిపోయింది. శ్రీముఖికి 3 అల్లుళ్ళు ఉన్నారు. ఆ 3 అల్లుల్లో ఏ అల్లుడు మంచివాడో తెలుసుకోవాలనుకుంది. సో తెలుసుకోవాలనుకుని ఫస్ట్ అల్లుడు మన అప్పారావుని తీసుకొని సముద్రం దగ్గరికి వెళ్ళింది అనమాట. సముద్రం దగ్గరికి వెళ్ళి శ్రీముఖి సముద్రంలో పడిపోయింది. పడిపోగానే అప్పారావు ఉండి గబగబా శ్రీముఖిని కాపాడాడు. అప్పారావు అల్లుడు చాలా మంచోడు అని చెప్పి పెద్ద కారు కొనిచ్చింది.
నెక్స్ట్ అల్లుడు సుధాకర్ అనమాట. సుధాకర్ కూడా తీసుకెళ్లి మళ్ళీ సముద్రంలో పడిపోయింది. పడిపోగానే సుధాకర్ కూడా వెళ్ళి గబగబా మొత్తానికి జోకులు చెప్పి ఏదో చెప్పి కాపాడాడు. ఆహా, రెండో అల్లుడు కూడా చాలా మంచోడు అనుకుని ఒక బైక్ కొనిచ్చేసింది. దాని తర్వాత మూడో అల్లుడు మన రవి అన్నమాట. ఈ రవిని తీసుకొని మళ్ళీ సముద్రానికి వెళ్ళింది. సముద్రంకి వెళ్ళి సముద్రంలో పడిపోయింది. రవి అసలే చాలా తెలివైనడు కదా, ఆలోచించాడు అనమాట. పెద్ద అల్లుడికి కార్ ఇచ్చింది, రెండో అల్లుడికి బైక్ ఇచ్చింది, తొక్క నాకే ఉంటుంది, సైకిల్ ఒక్కటే కదా, ఈ మాత్రం దానికి నేను శ్రీముఖిని ఎందుకు కాపాడాలని తోసేసి వస్తాడు. రాగానే ఆశ్చర్యం, ఇంటికి రాగానే ఇంటి ముందు BMW కార్ ఆగుంటుంది. ఏంటా అంటే మామ గెటప్ సీను రవికి గిఫ్ట్ గా ఇస్తాడు శ్రీముఖిని చంపేసినందుకు. Let me call upon stage Yoda sisters. ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఇద్దరు భార్యాభర్తలు బిజినెస్ చేయాలని అనుకుంటున్నారు. ఆ ఆలోచనతోనే పటా సెట్ కి వచ్చారు. అక్కడ ఎలా ఉంటుందో మీరే చూడండి. ఏంటండి ఆలోచిస్తున్నారు? మన ఇంటికి తమ్మన కాజలు వస్తామన్నారు, ఇంకా రాలేదంట అని ఆలోచిస్తున్నారు. నువ్వేంటి ఇలా వచ్చావు? అండి మన ఇంట్లో వెంకటేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వెయిట్ చేస్తున్నారండి, పిలవటానికి వచ్చా. చెప్పండి ఎందుకు ఆలోచిస్తున్నారు? అసలు నేను టెన్షన్ లో ఉన్నాను. మీరు టెన్షన్ లో లేరండి, ఇంట్లో ఉన్నారండి, ఇంట్లో ఉన్నారండి. నా టెన్షన్ లో నేను నన్ను వదిలేవే. అసలుకే నేను ఏ బిజినెస్ చేయాలా అని ఆలోచిస్తున్నాను. బిజినెస్ చేయాలనుకుంటున్నారా? లేదే, నీకు బిర్యానీ వండి పెట్టాలనుకుంటున్నాను. ఏమండి, మీరు బిజినెస్ చేయాలనుకున్నప్పుడు దానికి ఏం కావాలండి చెప్పండి? ఉల్లిగడ్డ, కొత్తిమీర, పుదీనా. బిజినెస్ అంటే వంటల పేరు కాదే, మరి బిజినెస్ అంటే వ్యాపారం. వ్యాపారమా? అవును. ముందు ఏ బిజినెస్ పెట్టాలో ఆలోచించవే. అలాగేనండి. ఏండి మనం హోటల్ బిజినెస్ పెట్టుకుందామా? ఈగలు కొట్టుకోవడానికా? ఈగలు కొట్టుకోవడానికా? మన రేంజ్ కి తగ్గట్టు చెప్పవే. రేంజ్ మళ్ళీ చెయ్యి ఇంత దూరం పెట్టాలి. సంచిలో బిజినెస్ పెట్టుకుందామా? ఒక పంచి ఇచ్చానంటే ఉన్న పళ్ళు కూడా రాలిపోతాయి. ఆ సంచిలో వేసి శవాల బిజినెస్ అని పెడదామా? మళ్ళొకసారి చెప్పండి. ఒక పంచి ఇచ్చానంటే ఉన్న పళ్ళు కూడా రాలిపోతాయి అన్నాను. ఆ బిజినెస్ పెట్టుకుందాం. ఏంటి బిజినెస్? కాదండి, పంచెల బిజినెస్. పంచులా అంటే ఏంటి? అదేనండి, అది కామెడీ చేసేటప్పుడు వేస్తారు కదా పంచులు. పంచులండి. కామెడీ పంచులే కదా నువ్వు చెప్పేది? అవునండి, అవి రాసి మనం అమ్మితే మనకి డబ్బులే డబ్బులు, డబ్బులే డబ్బులు. సరేలే గాని మరి మనకి ఆ పంచులు రావు కదా? ఎందుకు రాని? ఎందుకు మనం కొట్టుకునేటప్పుడు తిట్టుకునేటప్పుడు పంచులు వస్తాయి. మీకు నాకే తెలియదు. మనం తిట్టుకునేటప్పుడు కొట్టుకునేటప్పుడు బూతులు తిట్లు వస్తాయి కదే, వాటినే అన్నారండి మధ్య పంచులని. పంచులని మరి ఇప్పటికిప్పుడు మనకు పంచులు కావాలంటే గొడవ పడాలి. మనం గొడవ పడట్లేదు కదా, మంచిగానే ఉన్నాం కదా. గొడవ పడుతున్నామండి. ఒకసారి ఆ శ్రీముఖిని చూడండి, చాలా అందంగా ఉంది. ఏంట్రా అసలు నీ ముఖం ఏంటి, దాని ముఖం ఏంటి? పులి బోన్లో కూర్చొని పిల్లారా తినే మొహం నీదిను. ఆహా, ఎన్ని చేపలు ఎండిపోయాయని నీళ్ళు తల్లి మొహము నువ్వును. కళ్ళ పేనస్తే కుక్కోవాలి కానీ రాయి తీసుకొని కొట్టుకోకూడదండి. గాలం చెరువులో వేయాలి గాని చేపల పులుసులో వేయకూడదే. ఆయన బలపం తెల్లగా ఉంటుంది కదా అని తినకూడదు, నల్లగా ఉంటుంది కదా అని పడేయకూడదు, శ్రీముఖి అందంగా ఉంటుంది కదా అని శ్రీముఖి చెప్పకూడదు. నెక్స్ట్ పనిచేస్తున్నాను ఇంకెవరు ఎక్స్పెక్ట్ చేయకూడదు. సూపర్ పంచులండి. సూపర్ పంచులు కావాలి, నా ఓన్ పంచులు, నా ఓన్ పంచులు. ఏమండి బయటకెళ్ళా?
మాసం కదా, ఇది ఆషాఢ మాసం కదా. అయినా ఏమండి ఇంట్లో రోజుకి పని ఎక్కువ అవుతుంది, కొంచెం పని మనుషులు పెట్టండి. ఓకే. ఎవరు ఫోన్ చేస్తున్నారు? పని మనిషి కావాలన్నావు కదా, మీ అమ్మకు ఫోన్ చేస్తున్నాను. వద్దులేండి, నేను ఆల్రెడీ మీ అమ్మకు ఫోన్ చేశాను. పంచండి, పంచు. అయినా ఏమండి ఈ రోజు మన పెళ్లి రోజు కదా, అందుకని పెళ్లి చీర కట్టుకున్నాను. ఎలా ఉందండి? బుడదగుంటకి ఎంత ముస్తాబ్ చేసినా ఒకటే కదా, ఏముంటుందాడా? ఎవరన్నారండి మిమ్మల్ని ఆ మాట? ఏమండి ఈ రోజు మన పెళ్లి రోజు కదా, అందుకని నేను మీకోసం పాయసం వండాను, తింటారా? వద్దే, పక్కనలో ఎలుకలు బాగా ఉన్నాయంట, వాటికి పెట్టు, చచ్చూరుకుంటాయి. ఏమండి అయినా చాలా పంచులు వచ్చాయి కదా, ఇవి మర్చిపోతావు, రాయండి. ఒక నిజం చెప్పాలి. ఏంటది? ఏంటంటే నాకు టైప్ చేయటం తప్ప పేపర్ మీద రాయటం రాదు. నాకు కూడా కంప్యూటర్ లో టైప్ చేయడం తప్ప పేపర్ మీద రాదు. అంటే నీకు మరి మీరు మన ముందుకు వచ్చేస్తుంది ఇది మహారాణి గీతా భగత్. విరిసిన పూమాలగా చెల్లుని ఎదవాలగా తలుపును లేపాలగా 50% చేయక్కర్లేదు, ఆల్రెడీ వచ్చేసింది. నేను ఇప్పుడు మిస్ కమ్యూనికేషన్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. నేను మిస్ కాబట్టి కమ్యూనికేషన్స్ గురించి చెప్తాను. నేను శ్రీముఖి గురించి చెప్దాం అనుకున్నాను, కానీ మిస్సే కదా. మిస్ కాదు, నేను మిస్టర్. ఆమె కమ్యూనికేషన్స్ అమ్మమ్మ. శ్రీముఖికి ఒకసారి కాల్ వచ్చింది అనమాట. ఎక్కువగా ఫోన్స్ నుంచే మిస్కమ్యూనికేషన్లు జరుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడు మనకి వర్షాలు పడితే కర్మ కాదు, ఎవరికో చేయాల్సిన ఫోన్ ఎవరికో వెళ్తుంది. రవికి చేద్దాం అంటే రచ్చరవికి వెళ్తూ ఉంటుంది. అలా ఒకసారి కాల్ వచ్చింది, అప్పుడు శ్రీముఖి ఖాళీగా ఉంది, ఫోన్ ఎత్తింది. హలో హలో హలో, మేము మా షోకు ఒక యాంకర్ ని చూద్దాం అనుకుంటున్నాం అండి, మీరు ఖాళీగా ఉన్నారంట కదా. రేపు పొద్దున్నే షూటింగ్ వచ్చేసేయండి, మీరు మాకు యాంకర్ కావాలి, చాలా అందమైన యాంకర్ కావాలి, సూపర్ గా ఉండాలి అని చెప్పి ఆ డైరెక్టర్ పెట్టేశారు. వెంటనే వచ్చిందనమాట లొకేషన్ కి. ఓకే అండి, నేనే అండి. మీరు? నేను శ్రీముఖి అండి. షో కోసం కాల్ చేశారు, నన్ను గుర్తుపట్టలేదా? నేను సినిమాలో కూడా చేశానండి. మీరు గుర్తుపట్టలేదా ఒకసారి? ఇంకా గుర్తుపట్టలేదా? సో ఇంకా గుర్తుపట్టలేదా? లేదమ్మా, నేను నా షో కోసం నేను సుమక్ అని పిలిచాను, మీరు? నేను శ్రీముఖి. ఎస్ ఎస్, ఓ సారీ, మిస్కమ్యూనికేషన్ వల్ల నేను సుమ గారికి ఇవ్వాల్సిన ప్రోగ్రామ్ మీతో మాట్లాడాను, సారీ. వెంటనే ఇంకా శ్రీముఖి. ఇప్పుడు రవికి వెళ్తుంది, వెంటనే శ్రీముఖి అంటే రవి గుర్తొస్తాడు కదా, వెంటనే రవికి ఫోన్. చెయ్యి బేబీ, నీ కాల్ కోసం వెయిటింగ్. హలో. హాయ్ బేబీ. హలో, హాయ్, ఎలా ఉన్నావు? చాలా హాయిగా ఉన్నా. నాకు కూడా నీతో మాట్లాడుతుంటే హాయిగానే ఉంది. అసలు నీ హైట్ నాకు చాలా ఇష్టం, నీ కలర్ నాకు చాలా ఇష్టం, నీ కామెడీ నాకు చాలా ఇష్టం. అసలు నువ్వంటేనే నాకు ఇష్టం. ఈ ఇష్టాన్ని నేను ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. తెలుగులోనే చెప్పు బంగారం, ఎందుకంటే సిగ్గు. ఒక్కసారి లవ్ యూ చెప్పవా? ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టు రచ్చా రవి. రచ్చా రవి. ఐ లవ్ యూ గీత. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్. ఏ గీత కాదు, ఫోన్ చేసింది శ్రీముఖి. శ్రీముఖి గురించి మాట్లాడుకున్నప్పుడు గెటప్ సీన్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఒకసారి గెటప్ సీన్ కి ఫోన్ వచ్చింది. హలో, ఎవరండి మాట్లాడేది? మేము మా సినిమాలో మెయిన్ లీడ్ కోసం చూస్తున్నాము, మీరు చేద్దాం అనుకుంటున్నారా? అయ్యో, నేను దానికోసమే వెయిట్ చేస్తున్నాను. ఎప్పుడు రమ్మంటారు? రేపు పొద్దున్నే షూట్, డైరెక్ట్ గా వచ్చేసేయండి. లొకేషన్ కి వచ్చాడు. డైరెక్టర్ గారు, ఫస్ట్ షాట్ ఏంటి? ఎవరిని కొట్టాలి? ఏంటి? మనం ఇక్కడ కొడితే సుమో అక్కడ తేలాల. అదేంటి మీరు ఇలా వచ్చారు? ఎలా చీర కట్టుకొని రండి. చీరేంటి? మెయిన్ లీడ్ అన్నారు. అవును మెయిన్ లీడే.
ఇది లేడీ ఓరియంటెడ్ సినిమా. ఒక ఆర్టిస్ట్ కమల్ హాసన్ గారే లేడీ గెటప్ వేసుకొని చేసినప్పుడు, విక్రమ్ లేడీ గెటప్ వేసుకొని చేసినప్పుడు వాళ్ళందరూ లేడీ గెటప్ వేసుకున్నారు, కానీ మనోడికి ఇచ్చేది ఏ గెటప్ ఆడ అర్థం కాదు. ఒక ఇంట్లో ఒక అందమైన అమ్మాయి ఉంది. ఆ అందమైన అమ్మాయి ఇంటి ముందు ఒక అబ్బాయి తిరుగుతూ ఉంటాడు ఎప్పుడు. ఈ అమ్మాయికి పెళ్లి చూపులు చూసాడు వాళ్ళ నాన్న. అమ్మా నీ పెళ్లి చూపులు జరుగుతున్నాయి, నువ్వు అబ్బాయి ఓకే అంటే పెళ్లి చేసేస్తావు అంటే, నానా నేను ఆల్రెడీ ప్రేమించాను. ఎవరు? 3 నెలల నుంచి మన ఆ కాంపౌండ్ వాల్ దగ్గర అలానే తిరుగుతున్నాడు. ఆ అబ్బాయి అంటే నాకు చాలా ఇష్టం నాన్న, కావాలంటే చూడండి ఎంత సిన్సియర్ గా తిరుగుతున్నాడో. వెంటనే ఆ అబ్బాయిని వాళ్ళ నాన్న పిలుస్తాడు, రారా. వచ్చాడు. ఏంటి అంకుల్ అంటే, మా అమ్మాయి నిన్ను ప్రేమించిందంట. సరే మళ్ళీ మీరు లేచిపోవడాలు పెళ్లి చేసుకోవడాలు ఇవన్నీ ఎందుకు, నేనే పెళ్లి చేసేస్తా అంటారన్నమాట. అంకుల్ సారీ అంకుల్, అక్క నేను వైఫై పాస్వర్డ్ అంటే వాళ్ళందరూ ఫ్రీగా వైఫ్లు వాడుకునే వాళ్ళు అని విన్నారు. వైఫై అని క్లియర్ గా చెప్పు. వైఫుల్ కాదు వైఫై. ఈ పేరులతో కన్ఫ్యూజన్, ఫోన్లతో కన్ఫ్యూజన్, ఇగో శ్రీముఖితో కన్ఫ్యూజన్, రోజు కన్ఫ్యూజన్ అన్నమాట. మిస్కమ్యూనికేషన్లు ఇలానే జరుగుతూ ఉంటాయి. గీత ఇస్ గీత సూపర్. ఈ రోజు పంచ్ పెట్టకాలు ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ ఇచ్చింది మమత. మీరు మాత్రం చూస్తూనే ఉండండి, ఎంకరేజ్ చేస్తూనే ఉండండి మా లేడీస్ ని. అండ్ కీప్ వాచింగ్ శ్రీ మురళీ మోహన్ బెల్ రైస్ పటాస్ ఫుల్ టు బిందాస్.